మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ధరించాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇక ఆడపిల్లలకు పెళ్లి చేసే సమయంలో ఆమెతో పాటు వారి స్తోమతకు తగ్గట్లుగా బంగారం పెడుతూ ఉంటారు. ఇదే సమయంలో బంగారం సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంది. దీంతో చాలా మంది బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంకా అనిశ్చిత సమయాల్లో ఆదుకుంటుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇటీవల అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు అనిశ్చితిని పెంచాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారీగా సుంకాల్ని పెంచుతూ పోవడంతో వాణిజ్య యుద్ధానికి తెరతీశాయి. మరోవైపు డాలర్పై ఆధారపడటం తగ్గించుకునేందుకు భారత్, చైనాతో పాటు పలు దేశాల కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. దీంతో బంగారం ధరలు పెరుగుకుంటూ పోయాయి. చాలా రోజుల తర్వాత దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 100 రూపాయలు తగ్గి తులం రేటు 1,01,800 వద్ద ఉంది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర కూడా 10 గ్రాములపై 1,11,060 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. గత వారం రోజుల్లో చూస్తే ఈ ధరలు వరుసగా 770 రూపాయలు, 220 రూపాయలు, 1,360 రూపాయలు, 440 రూపాయలు ఇలా 2,500 రూపాయలకు పైగా పెరిగింది. ప్రస్తుతానికి జీవనకాల గరిష్టాల నుంచి మాత్రం వెనక్కి తగ్గాయని చెప్పుకోవచ్చు. మరోవైపు వెండి ధర స్థిరంగానే కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కేజీ వెండి ధర 1,43,000 రూపాయల వద్ద ఉంది. ఇది కూడా జీవనకాల గరిష్ట స్థాయినే కావడం విశేషం. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 3,000 పెరిగింది.